Recording in progress. పవన్ స్క్రీన్ కనిపిస్తుందా నాన్న? Yes, ma'am. ఓకేనా, మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. నార్మల్గా మనకి ఇన్ ఏసీ హ్యావ్ ద ఓన్లీ పెండింగ్ చాప్టర్, లాస్ట్ చాప్టర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. అదొక స్టార్ట్ చేద్దాం మనం. సో లాస్ట్ చాప్టర్ ఇన్ ఏసీ మెషిన్ we have the so in this today we are going to discuss about the sixth chapter. Sixth chapter is so performance of alternators. So in this one second na. వాయిస్ వినిపిస్తుందా? క్లియర్గా వాయిస్ వినిపిస్తుందా నాన్న? వాయిస్ వినిపిస్తుందమ్మా? స్లోగా వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్గా ఉందా నాన్న? కొంచెం ఈ సౌండ్ వస్తుందా? హలో వందనా. అక్కడ మోర్లో అర్జునల్ వాళ్ళు ఇక్కడ ఎనబుల్ డిసేబుల్ సెట్ చేస్తా. మాట్లాడినప్పుడు నాకు కూడా వినబడ్డారు. సరే సరే ఓకే సరే. మీరు రికార్డ్ కావచ్చు మ్యామ్. మీ దాంట్లో మీరు వాల్యూమ్ పెంచుకోండి నా. కొంచెం వాల్యూమ్ పెంచుకుంటే మీకు వినిపిస్తుంది. నేను కూడా మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడతా. వాల్యూమ్ సరేనా? ఓకేనా? సో నేను కొంచెం మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడతా. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. ఇన్ దిస్ ఆల్టర్నేటర్స్ వీ హ్యావ్ ద 9 టాపిక్స్. సో 9 టాపిక్స్ వచ్చేసి మనకి నార్మల్గా ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో ఇన్ లాస్ట్ చాప్టర్ వీ డిస్కస్డ్ అబౌట్ ద alternators. Totally actually what is the input and output alternator, and next is the voltage regulation. In transformers also we calculated the voltage regulation and alternator test. ఇక్కడ వచ్చేసి కూడా మనకి ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ ఉంటాయి కదా. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ బై సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్. నార్మల్గా మనం ఇంపిడెన్స్ మెథడ్ యూజ్ చేసేసి వోల్టేజ్ రెగ్యులేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. ఇంతకుముందు కూడా మనకి డీసీలో అండ్ ట్రాన్స్ఫార్మర్లో మనకు ప్యారలల్ ఆపరేషన్ వచ్చింది. సేమ్ యాజ్ యూజింగ్ ఆఫ్ alternators we have the same parallel operation and synchronizing methods of synchronization, diesel engine generator, load sharing between two alternators, and effect of change in excitation and input of an alternator and distribution load. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం వీ హ్యావ్ ద ప్రాబ్లమ్స్. అంటే మనకు ప్రతి టాపిక్ దగ్గర వోల్టేజ్ రెగ్యులేషన్ అనుకోండి, వోల్టేజ్ రెగ్యులేషన్ దగ్గర మనకి వీ హ్యావ్ ఫార్ములా అండ్ ప్రాబ్లమ్స్. సో ఇన్ దిస్ అంటే నార్మల్లీ మనం లాస్ట్ క్లాస్లో అంటే లాస్ట్ చాప్టర్స్లో వచ్చేసి టోటల్గా ఆల్టర్నేటర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఆల్టర్నేటర్స్ ఏంటి? నార్మల్గా వీ హ్యావ్ ద లార్జ్ మెషిన్స్. సో మనం ఏంటంటే స్మాల్ మెషిన్స్ని తక్కువ యూజ్ చేస్తాం, బట్ వీఆర్ యూజింగ్ ద హెవీ మెషిన్స్ ఇన్ పవర్ జనరేషన్ ప్లాంట్
యాజ్ ఏ అవుట్పుట్ యాజ్ ఎలక్ట్రికల్ ఏసీ. సో నార్మల్గా వచ్చేసి మనకి ఈ మెయిన్గా వచ్చేసి ఈ చాప్టర్లో మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్. సో యాక్చువల్గా వాట్ ఈజ్ వోల్టేజ్ రెగ్యులేషన్? సో ద రైజ్ ఇన్ వోల్టేజ్, నార్మల్గా వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం ఎప్పుడు వెన్ ఫుల్ లోడ్ ఈజ్ రిమూవ్డ్. నార్మల్గా సడన్గా ఫుల్ లోడ్ రిమూవ్ చేసేసి మనం వోల్టేజ్ రైజ్ని, సో దట్ విల్ బి డివైడెడ్ బై ద రేటెడ్ టర్మినల్ వోల్టేజ్. సో మనం నార్మల్గా ఇంతకుముందు చూసాం కదా, నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ మనం ట్రాన్స్ఫార్మర్లో కూడా డిస్కస్ చేసాం. అదే సేమ్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో నార్మల్గా ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ ఆల్టర్నేటర్స్ ద రెగ్యులేషన్ మే బీ ఫౌండ్ బై డైరెక్ట్ లోడింగ్. సో నార్మల్గా ఏంటంటే మనం స్మాల్ మెషిన్లో అయితే మనం డైరెక్ట్ లోడ్ని బట్టి యూజ్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ ఆల్టర్నేటర్స్ ద కాస్ట్ ఆఫ్ ఫైండింగ్ ద రెగ్యులేషన్ బై డైరెక్ట్ లోడింగ్ బికమ్ ఎక్సెసివ్. సో నార్మల్గా ఏంటంటే మనం స్మాల్ ఆల్టర్నేటర్స్లో డైరెక్ట్ లోడ్ యూజ్ చేసేసి మనం వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ మెషిన్స్ ఇట్ ఈస్ ద వెరీ ఎక్సెసివ్. డైరెక్ట్ యూజ్ చేయడం వల్ల ఈ కాస్ట్ ఈజ్ ఎక్సెసివ్, ఎక్కువ అవుతుంది. సో దానికి ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయకుండా వీఆర్ యూజింగ్ ద ఇండైరెక్ట్ మెథడ్. అంటే స్మాల్ ఆల్టర్నేటర్స్కి వచ్చేసి మనం వచ్చేసి డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం, లార్జ్ ఆల్టర్నేటర్స్కి వచ్చేసి ఇండైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో దాంట్లో వచ్చేసి మనకి వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే నార్మల్గా మనం ఇంతకుముందు కూడా మనకు వచ్చింది కానీ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్. సో దాంట్లో వచ్చేసి మనకి ఏంటి ఫార్ములా, పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ ఇంటూ 100. పర్సంటేజ్ రెగ్యులేషన్ ఇంటూ 100. సో దట్ ఈజ్ నో లోడ్ వోల్టేజ్ అంటే E0 అంటే మనకి ఇంక్రీజ్ ఏం ఉంటుంది టు నో లోడ్. సో అది E0 మైనస్ V బై V ఇంటూ 100. సో దట్ ఈస్ ద పర్సంటేజ్ రెగ్యులేషన్. సో ఈ పర్సంటేజ్ రెగ్యులేషన్ విల్ బి డిపెండ్స్ ఆన్ పవర్ ఫ్యాక్టర్. లోడ్ మీదనే కాకుండా ఇన్ ఆల్టర్నేటర్స్లో పర్సంటేజ్ రెగ్యులేషన్ అనేది పవర్ ఫ్యాక్టర్ పైన కూడా డిపెండ్ అవుతుందండి. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి మనకి E0 మైనస్ V బై V ఇంటూ 100 ఉంది కదా. ఇన్ కేస్ ఆఫ్ E0 మైనస్ V ఆ ఫ్యాక్టర్లో E0 వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ పైన వచ్చేసి పాజిటివ్ రెగ్యులేషన్ వస్తుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫర్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అయినప్పుడు E0 గ్రేటర్ దెన్ వోల్టేజ్, అప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ పాజిటివ్. ఇన్ కేస్ ఆఫ్ E0 లెస్ ఉందనుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, మైనస్లో వస్తుంది వాల్యూ. సో అది లీడింగ్. ఒకవేళ మైనస్లో పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఉంటే దట్ ఈజ్ లీడింగ్. సో అప్పుడు మనకు నెగిటివ్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చాను. సో ఈ డయాగ్రామ్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా లోడ్ కరెంట్ వర్సెస్ టర్మినల్ వోల్టేజ్. ఇన్ ఎక్స్ యాక్సిస్ ఇట్ హ్యాస్ ద లోడ్ కరెంట్ ఇన్ ఆంపియర్స్, ఇన్ వై యాక్సిస్ ఇట్ ఈస్ ద టర్మినల్ వోల్టేజ్ ఇన్ వోల్ట్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 ఫ్యాక్టర్స్ ఇచ్చారు: లీడింగ్ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. సో 3 కర్వ్స్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా in large or heavy alternators we are using the indirect method. So that will be depends on power factor. So leading power factor అయితేనేమో మనకి రెగ్యులేషన్ ఇస్ నెగిటివ్, లాగింగ్ ఒకవేళ మనకి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అయితేనేమో ద రెగ్యులేషన్ ఇస్ పాజిటివ్. అది గుర్తుపెట్టుకోవాలన్నా మీరు. సో దీంట్లో వచ్చేసి మనకి మెథడ్స్ ఆఫ్ డిటర్మైనింగ్ వోల్టేజ్ రెగ్యులేషన్. నార్మల్గా మనం వోల్టేజ్ని 2 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్న. ఒకటి వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అండ్ సెకండ్ ఈజ్ ద ఇండైరెక్ట్ మెథడ్. 2 మెథడ్స్ ఉంటాయి. సో దానిలో ఫస్ట్ మనం డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ ఏం చేస్తాం, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మనకి ఈ డైరెక్ట్ మెథడ్ అనేది ఓన్లీ స్మాల్ మెషిన్స్కి ఎప్పుడు నో లోడ్. సో ఆల్టర్నేటివ్స్ డైరెక్ట్లీ లోడెడ్ and no load EMF E0 and terminal voltage we are measured and the voltage regulation is determined. It is suitable for small kVA. Only direct method matam only small alternators to use chestam. We does not use it for large machines. So
సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇండైరెక్ట్ మెథడ్. సో ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో మనం లార్జ్ మెషిన్స్ యూజ్ చేసామనుకోండి, దట్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్. అందుకని మనం లార్జ్ మెషిన్స్కి యూజ్ చేయం డైరెక్ట్ మెథడ్. ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? డైరెక్ట్లీ లార్జ్ మెషిన్స్ యూజ్ చేస్తాం మనం. సో ఇండైరెక్ట్ మెథడ్లో కూడా వీ హ్యావ్ ద అగైన్ 3 టైప్స్. దాంట్లో వచ్చేసి మనకి సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ ఆర్ ఈఎంఎఫ్ మెథడ్, ఆంపియర్ టర్న్ మెథడ్ ఆర్ ఎన్ఎంఎఫ్ మెథడ్, జీరో పవర్ ఫ్యాక్టర్ మెథడ్ ఆర్ పోటియర్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో మనం ఇండైరెక్ట్ మెథడ్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు. ఆ 3 మెథడ్లో మనం యూజ్ చేస్తాం మనం. సో దాంట్లో వచ్చేసి మనకి ఒకవేళ దీస్ మెథడ్ రిక్వైర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ పవర్ యాజ్ కంపేర్ టు ద పవర్ రిక్వైర్డ్ ఫర్ డైరెక్ట్ లోడింగ్ మెథడ్. సో మనకి సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ ఆర్ ఆంపియర్ టర్న్ మెథడ్ ఆర్ జీరో పవర్ ఫ్యాక్టర్ మెథడ్, ఈ 3 మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ద పవర్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ వెరీ లెస్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే ద మెథడ్స్ ఆర్ డిఫరింగ్ ఓన్లీ ఇన్ ద వే ద నో లోడ్ వోల్టేజ్ ఈనాట్ ఈస్ ఫార్మ్. సో నార్మల్గా ఏంటంటే రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి నో లోడ్ వోల్టేజ్ కావాలి కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో దాంట్లో వచ్చేసి దీస్ ఆర్ మెథడ్స్ రిక్వైర్. నార్మల్గా ఈనాట్ ఫైండ్ అవుట్ చేయడానికి అగైన్ వీ హ్యావ్ ద 3 మెథడ్స్. అది వచ్చేసి ఆర్మేచర్ ఆర్ స్టార్టర్ రెసిస్టెన్స్, అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, ఇవి 3 వేసి కూడా మనం ఈ టాట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో దీంట్లో వచ్చేసి ఈ 3 ఆర్ఏ అండ్ ఓసీసీ అండ్ ఎస్సీసీ, దీస్ ఆర్ ద 3 important tests in alternators. So here, this is the normally alternator test. సో alternator test ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆర్మేచర్ రెసిస్టెన్స్ టెస్ట్ యూజ్ చేస్తాం, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఈ 3 టెస్టులు కండక్ట్ చేస్తున్నాను ఇండివిజువల్గా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్మేచర్ రెసిస్టెన్స్ టెస్ట్. సో దీంట్లో వచ్చేసి మీకు ఈ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుందన్న. సో దీంట్లో వచ్చేసి ఫీల్డ్ అనేది సపరేట్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మేచర్ సర్క్యూట్లో స్టార్ కనెక్షన్ అండ్ ఒక అమ్మీటర్, ఒక వోల్ట్ మీటర్, డీసీ సప్లై, రియోస్టాట్ అండ్ స్విచ్ కనెక్ట్ చేశారు. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఆర్మేచర్ రెసిస్టెన్స్ టెస్ట్లు ఏంటంటే దిస్ టెస్ట్ ఇస్ కండక్టెడ్ టు డిటర్మైన్ ద ఆర్మేచర్ రెసిస్టెన్స్. మనం ఏంటంటే ఆర్మేచర్లో రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే ఈ టెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ పర్ ఫేస్ కెన్ బి డిటర్మైన్డ్ బై వోల్ట్ అమ్మీటర్ మెథడ్. సో దీన్ని వచ్చేసి మనం వోల్ట్ అమ్మీటర్ మెథడ్ ఆర్ బీడ్ స్టోన్ బ్రిడ్జ్ అని కూడా అనొచ్చున్నాను. సో ఇది మామూలుగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం మీటర్ రీడింగ్ కరెంట్ అండ్ వోల్టీమీటర్ రీడింగ్ వోల్టేజ్. సో ఇన్ దిస్ డయాగ్రామ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ బై వోల్టీమీటర్ అమ్మీటర్ మెథడ్. సో దీంట్లో వచ్చేసి ద రెసిస్టెన్స్ బిట్వీన్ పేర్ ఆఫ్ టర్మినల్స్, ఇక్కడ మనకి డీసీ ఫీల్డ్ వైండింగ్, ఇక్కడ వచ్చేసి మీరు ఫీల్డ్ వైండింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫీల్డ్ వైండింగ్. ఫీల్డ్ వైండింగ్ విల్ బి ఓపెన్. The DC source is connected between 2 phases connected in series. సో మనకి స్టార్లో ఎన్ని ఉంటాయి? స్టార్లో వచ్చేసి 3 టర్మినల్స్ ఉంటాయి, బట్ ఇన్ దిస్ దే కనెక్టెడ్ బిట్వీన్ 2 కనెక్షన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ డీసీ సప్లై అనేది ఓన్లీ 2 టర్మినల్స్కే ఇచ్చారు, నన్ను కనెక్ట్ చేశారు. ద వోల్టమీటర్ రీడింగ్ డివైడెడ్ బై అమ్మీటర్ రీడింగ్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2. నార్మల్గా మనకి రెసిస్టెన్స్ రావాలంటే ఏం చేస్తున్నా, R is equal to V by నార్మల్గా I is equal to V by R is equal to V by I. V by I వేస్తే మనకి ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వస్తుంది మనం, దాన్ని బేస్ చేసుకొని హియర్ దే కెన్ క్యాలిక్యులేటెడ్ ద రెసిస్టెన్స్. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ ఫేస్ RA is equal to half the resistance measure. సో ఇక్కడ మనకి 3 ఫేసెస్ ఉన్నాయి కనుక మనం దీంట్లో వచ్చేసి ఏ ఒక్క ఫేస్లో ఒక రెసిస్టర్ని మెజర్ చేసినా కూడా దట్ ఈస్ ఈక్వల్ టు half of the resistance.
సో ఇక్కడ ఏమవుతుందంటే ద రేటెడ్ కరెంట్ కెన్ బి అప్లైడ్ బై వేరింగ్ ద రియోస్టాట్. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఎప్పుడు కూడా రియోస్టాట్ యూజ్ చేసినా కూడా వీ కెన్ వేరీ ద రెసిస్టెన్స్ అండ్ ద రెసిస్టెన్స్ విల్ బి కంట్రోల్ ద కరెంట్. So this test is conducted when the alternator is rest, but under working condition the measurement resistance RA is increased by about 60% due to skin effect. నార్మల్గా ఏంటంటే ఒకవేళ ఈ ఆర్మేచర్ రెసిస్టెన్స్ టెస్ట్ కండక్ట్ చేయాలి అంటే అది మనం ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు కండక్ట్ చేస్తాం. ఎందుకు అని అంటే నార్మల్గా ఒకవేళ ఆన్ కండిషన్లో ఉంటే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని నుంచి ఏంటంటే మనకి స్కిన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందంటే ఇట్ విల్ బీ హ్యాజ్ ఎ లాస్. హెన్స్ జనరల్లీ ద వాల్యూ ఆఫ్ 1.6 టైమ్స్ ద డీసీ వాల్యూ ఈజ్ టేకెన్. నార్మల్గా మనం ఎంత సప్లై ఇస్తామో దాంట్లో 1.6 టైమ్స్ అంత వాల్యూ ఆఫ్ వోల్టేజ్ తీసుకుంటుంది మనం. సో అది ఏంటంటే నార్మల్గా యూజింగ్ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ టెస్ట్. సో దీంట్లో ఏంటంటే మనం మెయిన్గా దీంట్లో ఈ స్టార్ కనెక్షన్ ఉన్న దాంట్లో ఆర్మేచర్ సర్క్యూట్లో మనం ఎనీ 2 టర్మినల్స్ యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్. ఎట్లా, V/I వోల్ట్మీటర్ రీడింగ్ బై అమ్మీటర్ రీడింగ్. దాన్ని బేస్ చేసుకొని మనం వీ కెన్ క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటే నో లోడ్ టెస్ట్. నార్మల్గా ద సర్క్యూట్ ఈజ్ ఓపెన్ అండ్ ఎప్పుడు కూడా సర్క్యూట్ మనకి సెకండరీ సైడ్ ఓపెన్ ఉంటే నార్మల్గా ఓపెన్. ఇక్కడ ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూడండి నాన్న, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఏం చేస్తాడు, మనకి ఫీల్డ్ సర్క్యూట్ ఉంది, ఆర్మేచర్ సర్క్యూట్ ఉంది, సేమ్ డీసీ సప్లై, రియోస్టాట్, అమ్మీటర్, ఫీల్డ్ వైండింగ్ ఇవి తీసుకున్నారు. నెక్స్ట్ స్టార్ కనెక్షన్. సో దీంట్లో కూడా ఏంటి అంటే సో ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో వచ్చేసి మనకి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ 3-phase ఆల్టర్నేటర్. సో దిస్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ టు డిటర్మైన్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ పర్ ఫేజ్ E0 ఫ్రమ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో ద కనెక్షన్, సో ఇన్ దిస్ డయాగ్రామ్ ఫర్ అబ్టైనింగ్ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. సో మీకు ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ వచ్చేసి మనకి ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. So it will be increased at a maximum value and it will be decreased. So the field winding is connected to a DC source in series with the field rheostat and the ammeter. So normal ఇక్కడ చూడండి, field winding, ammeter, rheostat ఈ మూడు వచ్చేసి మనకి సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయి. సో దీంట్లో the alternator is run on no load at the rated speed. The alternator is run on no load at the rated speed. నార్మల్గా వచ్చేసి మనకి నో లోడ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటర్ వచ్చేసి మనకి రేటెడ్ స్పీడ్ అంటే 1500 అంటే RPM రేటెడ్ స్పీడ్లో రొటేట్ అవుతున్నాను. The field current IF is gradually increased in the step from 0 by adjusting the field rheostat. సో నార్మల్గా మనకి కరెంట్ వాల్యూ చేంజ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలన్నా నార్మల్గా ఇక్కడ ఉన్న రియోస్టాట్ని వేరీ చేసినప్పుడు ద కరెంట్ విల్ బి చేంజ్. సో కరెంట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ద ఫీల్డ్ వైండింగ్లో కూడా మనకి ఫ్లక్స్ అనేది వేరీ అవుతుంది మనం. సో the field current IF is gradually increased in step from 0 by adjusting the field rheostat until the voltage between any pair of armature terminals is above rated EMF and the corresponding voltmeter rating are noted. సో ఇక్కడ వచ్చేసి మనం రియోస్టాట్ని వేరీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ కరెంట్ ద ఫీల్డ్ వైండింగ్ ఫ్లక్స్ విల్ బి ఇంక్రీజ్డ్. సో అప్పుడు ఏమొస్తుంది, మనకి ఆర్మేచర్ సర్క్యూట్లో ఉన్న యూజింగ్ ఆఫ్ స్టార్ కనెక్షన్ డెల్టా ఇట్ టేక్స్ ద వోల్టీమీటర్ రీడింగ్. సో అందులో వచ్చేసి మనకి వోల్టీమీటర్ రీడింగ్ కూడా వీ కెన్ నోటెడ్. సో మనకేంటి అమ్మీటర్ రీడింగ్ తెలుస్తుంది ప్లస్ వోల్టీమీటర్ రీడింగ్ తెలుస్తుంది మనం. సో ద వోల్టీమీటర్ ఇండికేట్స్ ద నో లోడ్ లైన్ voltage. The open circuit
voltage per phase. So మనకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ వేర్ కనెక్టెడ్ ద two terminals of star connected, అంటే that the circuit will be here open. The open circuit voltage per voltage E0 can be obtained by dividing the voltmeter reading by √3. సో మన స్టార్ కనెక్షన్లో ఇంతకుముందు మనం స్టార్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, వోల్టేజ్ని బై √3 తోటి డివైడ్ చేస్తాం. The curve can be obtained between no load voltage per phase E0 and field IF. సో ఇక్కడ వచ్చేసి మీకు గ్రాఫ్ చూడండి అన్న, ఇన్ x axis ఫీల్డ్ కరెంట్ అండ్ ఇన్ y axis ఓపెన్ సర్క్యూట్ అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ per phase E0. So the characteristics is from 0 it will be increased at maximum point, and after that it will be decreased. So using of OCC characteristics, here the alternator will be run like this. So same as short circuit test. So in this short circuit test, this test is conducted to determine the short circuit current per phase from short circuit characteristics. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు OCC ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లనో సేమ్ యాజ్ అట్నే షార్ట్ సర్క్యూట్. సో షార్ట్ సర్క్యూట్లో వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ వచ్చేసి రియోస్టాట్, అమ్మీటర్ అండ్ ఫీల్డ్ విల్ బి ఇన్ సిరీస్ అండ్ సేమ్. సో ద 2 terminals ఆఫ్ ఆర్మేచర్ సర్క్యూట్, 3 terminals ఉన్నప్పుడు ఆ 3 terminalsని మనం షార్ట్ సర్క్యూట్లో చేసాం. ఇక్కడ వీఆర్ కనెక్టెడ్ అమ్మీటర్ 2. సో ఇన్ క్యారెక్టరిస్టిక్స్ we have considered as the field current in x-axis and short circuit current in y-axis. So both are current. ఇక్కడ ఏమవుతుంది, నార్మల్ ఈ డయాగ్రామ్లో మనం రియోస్టాట్ని చేంజ్ చేసినప్పుడు అమ్మీటర్ A1 అమ్మీటర్ 1లో కరెంట్ చేంజ్ అవుతుంది. కరెంట్ చేంజ్ అయినప్పుడు ఫీల్డ్ వైండింగ్లో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం IF రీడింగ్ అమ్మీటర్ వల్ల IF రీడింగ్ వస్తుంది. దెన్ అంటే ఇక్కడ డ్యూ టు ఫ్లక్స్ in armature circuit the current will be changed, that will be reached in ammeter 2. So that is ISC. So రెండు ISC versus IF తీసుకుంటే this will be gradually increased. So this is the short circuit characteristics. సో ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీంట్లో మనకి మెయిన్గా ఫ్రమ్ OC అండ్ ఫ్రమ్ OC ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ the synchronous impedance ZS can be determined. నార్మల్గా సింక్రోనస్ ఇంపిడెన్స్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ పర్ ఫేజ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ పర్ ఫేజ్, దట్ ఈస్ E0 బై ISC అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్, దట్ ఈస్ సింక్రోనస్ ఇంపిడెన్స్ పర్ ఫేజ్. అది మనం. సో నెక్స్ట్ దీంట్లోనే వచ్చేసి మనకి డిటర్మినేషన్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ బై సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్. సో సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్లో వచ్చేసి మనకి సో నార్మల్గా ఈ మెథడ్లో వచ్చేసి సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్లో ఆల్టర్నేటర్ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్. సో మనం సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి రెండు సర్క్యూట్స్ యూజ్ చేయాలని, అది వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. సో దీంట్లో వచ్చేసి మనం పర్సంటేజ్ రెగ్యులేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. పర్సంటేజ్ రెగ్యులేషన్ అంటే సేమ్ ఫార్ములా. సో దీంట్లో వచ్చేసి మనకి కొన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే OCC, నార్మల్గా ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ గివెన్ ద OC టెస్ట్. ఇంతకుముందు మనం చేసాం కానీ అది వచ్చేసి ఇది డయాగ్రామ్. ఈ ఫస్ట్ డయాగ్రామ్లో వచ్చేసి OCC అండ్ SCC రెండు టెస్టులు ఉన్నాయి, అందులో రెండు టెస్టులు ఉన్నాయి. సో అది వచ్చేసి మనకి ఏంటంటే OCC అండ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, అవి రెండు వేవ్ ఫార్మ్స్ ఇక్కడ రీడ్రా చేసాం దీంట్లో. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటే OCC అండ్ SC టెస్ట్ రెండు కూడా మనం ఫస్ట్ డయాగ్రామ్లో డ్రా చేస్తున్నాను. సో తర్వాత బోత్ కర్వ్స్ ఆర్ డ్రాన్ ఆన్ ద సేమ్ ఫీల్డ్ కరెంట్ ఫేజ్. మనకేంటంటే సేమ్ కూడా IF రిఫరెన్స్ ఎక్సెస్లో తీసుకొని అండ్ OC టెస్ట్ అండ్ పర్ ఫేస్ ఇన్ వోల్ట్స్ అని y యాక్సిస్లో తీసుకొని
ఓసీసీ అండ్ ఎస్సీసీ రెండు అండ్ సింక్రోనస్ ఇంపిడెన్స్ మూడు కర్వ్స్ కూడా మనకి ఒక దాన్ని డ్రా చేస్తారన్నమాట. సో దీంట్లో వచ్చేసి థర్డ్ స్టెప్, నా కన్సిడర్ ఏ ఫీల్డ్ కరెంట్ IF, the open circuit voltage and short circuit armature current corresponding to this field are E1 and I1. సో ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో E1 వచ్చేసి ఇట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ OCC అండ్ హియర్ I1 ఈజ్ ద is a combination of SCC and synchronous impedance value. So on short circuit the potential difference is 0 and voltage V1 is being used to circulate the short circuit armature current I1 against the synchronous impedance. So ఇక్కడ వచ్చేసి మనకి I1 వచ్చేసి నార్మల్ యూజింగ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ యూజింగ్ ఆఫ్ సింక్రోనస్ ఇంపిడెన్స్. సో దాని నుంచి మనం I1 అండ్ E1 ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో దీని నుంచి ఏమవుతుందంటే మనకి ఈ ఫామ్ ఇక్కడ నుంచి E1 ఈజ్ ఈక్వల్ టు I1 ZS. నార్మల్గా E అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ వోల్టేజ్ అమ్మా, Z అంటే ఏంటి ఇంపిడెన్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ అన్నట్టు. సో E ఈజ్ ఈక్వల్ టు అంటే నార్మల్గా B ఈజ్ ఈక్వల్ టు IR దాన్ని బేస్ చేసుకొని E1 ఈజ్ ఈక్వల్ టు I1 ZS. సో అక్కడ నుంచి సింక్రోనస్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, ZS ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ E1 బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ I1. ఇంతకుముందు తీసుకున్నట్టు సేమ్ అట్లా ఉంది ఇది కూడా. అంటే నార్మల్గా R ఈజ్ ఈక్వల్ టు V బై I, R ఈజ్ ఈక్వల్ టు V బై I. సింక్రోనస్ ఇంపిడెన్స్ అంటే నథింగ్ బట్ లైక్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ E1 బై షార్ట్ సర్క్యూట్ కరెంట్ I1. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఆర్మేచర్ రెసిస్టెన్స్ కెన్ బి ఫౌండ్ బై ఆర్మేచర్ రెసిస్టెన్స్ టెస్ట్. మనం ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో ఆర్మేచర్ రెసిస్టెన్స్ టెస్ట్లో ఫైండ్ అవుట్ చేస్తాం RA వాల్యూని. సో అక్కడ నుంచి ఏమవుతుంది, ఆర్మేచర్ రెసిస్టెన్స్ అండ్ సింక్రోనస్ ఇంపిడెన్స్ XS. మనకి XS అన్నా కూడా లైక్ రెసిస్టెన్స్ అంటే సింక్రోనైజింగ్ రియాక్టెన్స్ అంటే ఒకటే ఉన్న దగ్గర తీసుకుంటాం. రియాక్టెన్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అక్కడ తీసుకుంటాం మనం. సో దాని నుంచి ఏంటంటే మనకి నార్మల్గా ZS స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RA స్క్వేర్ ప్లస్ XS స్క్వేర్ ఒరిజినల్ ఫార్ములా. అది ఇక్కడ ఏంటంటే XS ఈజ్ ఈక్వల్ టు √Z2 స్క్వేర్ మైనస్ RA స్క్వేర్ రాయొచ్చు, లేదంటే నార్మల్ ZS స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RA స్క్వేర్ ప్లస్ XS స్క్వేర్ ఇది వస్తుంది అన్న. ఇది ఇంతకుముందు మనం ఏసీలో డిస్కస్ చేసాం, అంటే ఇంపిడెన్స్, రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ పాయింట్. దీంట్లో వచ్చేసి ఏంటంటే నార్మల్గా మనకి రెసిస్టెన్స్ అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అండ్ సింక్రొనైజింగ్ రియాక్టెన్స్ తెలిసిన తర్వాత వెక్టర్ డయాగ్రామ్ కెన్ బి డ్రాన్ ఫర్ ద ఎనీ లోడ్ అండ్ ఎనీ పవర్ ఫ్యాక్టర్. సో నార్మల్గా సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇక్కడ ఇది వెక్టర్ డయాగ్రామ్. సో ఈ వెక్టర్ డయాగ్రామ్ నుంచి ఏంటంటే వెక్టర్ డయాగ్రామ్ ఫర్ ఇండక్టివ్ లోడ్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. ఇందులో ఇట్ ఈస్ ద ఫర్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. హియర్ ద ఆర్మేచర్ కరెంట్ IA హ్యాస్ బీన్ టేకెన్ ద రిఫరెన్స్ వెక్టర్. నార్మల్గా మనం IA రిఫరెన్స్ తీసుకున్నాను, దాని నుంచి IARA డ్రాప్ ఈజ్ ఇన్ ఫేస్ విత్ IA అండ్ IAXA డ్రాప్ లీడ్స్ IA బై 90 degrees. సో ఇక్కడ మనం ఇంతకుముందు డ్రా చేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ O అండ్ IA, X యాక్సిస్ ఈజ్ ద రిఫరెన్స్ లైన్ IA అండ్ ఇట్ మేక్స్ సమ్ యాంగిల్ పై ఆఫ్ B. మనకి Bకి IAకి మధ్యలో యాంగిల్ ఇట్ మేక్స్ పై. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం, VA నార్మల్గా ఏంటి అవుట్పుట్ వోల్టేజ్ నో లోడ్ వోల్టేజ్ E0 దట్ ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ వోల్టేజ్ డ్రాప్ IARA ప్లస్ IAXS. లేదు అని అంటే V ప్లస్ IAZA దట్ ఈజ్ ఈక్వల్ టు E0. ఇది ఇంతకుముందు కూడా మనకు వచ్చింది నాన్న, మనం లాగింగ్ లీడింగ్ డ్రా చేస్తాం కదా. సో అక్కడ యూజింగ్ ఆఫ్ ఒక ఈక్వేషన్ని కంప్లీట్ చేస్తాం యూజింగ్ ఆఫ్ ఇది. సో దీంట్లో నుంచి ఏమవుతుంది మనకి OD ఈజ్ ఈక్వల్ టు E0. ఇక్కడ O నుంచి D పాయింట్, ఈ మిడిల్ పాయింట్ నుంచి ఏమవుతుంది OD ఈజ్ ఈక్వల్ టు E0. OD ఈజ్ ఈక్వల్ టు E0. ఈ పాయింట్ D అంటే ఇక్కడ. సో OD ఈజ్ ఈక్వల్ టు E0. సో అక్కడ నుంచి ఏమొస్తుంది మనకి
అండ్ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ కూడా రాయొచ్చు. సో దాని నుంచి ఏమవుతుంది మనకి, సో ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వి కాస్ పై ప్లస్ ఐ నాట్ ఐఏ ఆర్ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి సైన్ పై ప్లస్ ఐఏ ఎక్స్ఎస్ హోల్ స్క్వేర్. ఈ టర్మ్స్ ఏంటంటే అమ్మా, ఇది వచ్చేసి మనకి ఓబీ బీడీ ఉంది కదా, ఓబీ బీడీ అంటే ఇక్కడ ఓబి అండ్ డిడి. సో ఈ ట్రయాంగిల్ నుంచి ఏంటంటే మనకి ఓబీని అండ్ బీడీని ఈ ట్రయాంగిల్ నుంచి మనం ఈక్వేట్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఈ కాస్ పై ప్లస్ ఐఏఆర్ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి సైన్ పై ప్లస్ ఐఏ ఎక్స్ఎస్ స్క్వేర్. సో దీనిలో పర్సంటేజ్ రెగ్యులేషన్ ఎంత, ఈ అవుట్పుట్ మైనస్ బి బై బి ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100. సో అది వచ్చేసి ఏంటంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్. స్క్రీన్ పోయినట్టుంది, సెకండ్. సో ఇక్కడ నుంచి పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈ నాట్ మైనస్ బి బై బి ఇంటూ 100. సో అట్లనే నో లోడ్ ఈఎంఎఫ్ అట్ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ వచ్చేసి మనకి నో లోడ్ ఈఎంఎఫ్లో మనం లీడింగ్ ల్యాగింగ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఎట్లా ఉంటాయి అనేది ఇందులో. సో దీంట్లో నుంచి ఏంటంటే మనకి ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి, 3 డయాగ్రామ్స్. ఈ 3 డయాగ్రామ్స్ ఏంటంటే ఫస్ట్ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఇండక్టివ్ లోడ్కి, నెక్స్ట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే కెపాసిటీ లోడ్కి, నెక్స్ట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే రెసిస్టివ్ లోడ్కి. సో ఈ రెసిస్టివ్ లోడ్ ఇది తీసుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా ల్యాగింగ్ ఇండక్టివ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా రిఫరెన్స్ లైన్ ఈజ్ ఐఏ ఇక్కడ. సో ఇదేం చేస్తుంది మనకి 5 degrees టు వోల్టేజ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ అవుట్పుట్ అంటే నో లోడ్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఏ ఎక్స్ఎస్. లేదు అంటే మనం ఇక్కడ బి నుంచి డైరెక్ట్ ఈ నాట్ తీసుకుంటే దట్ విల్ బి ఐఏ జెడ్ఎస్ అట్లా తీసుకోవచ్చు. లేదు అంటే మనం దీని పాయింట్ ఏమైనా తీసుకోవచ్చు. అది పవర్ ఫ్యాక్టర్, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇండక్టివ్ లోడ్. సేమ్ యాజ్ లీడింగ్ అనుకోండి, లీడింగ్ అంటే ఐఏ రిఫరెన్స్ తీసుకున్నాం, ఇక్కడ ఐఏ కొన్ని బీకి మధ్యలో వోల్టేజ్ యాంగిల్ పై. సో ఇక్కడ వచ్చేసి మనకి నో లోడ్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఏ ఎక్స్ఎస్. ఇక్కడ వచ్చేసి మనకి లీడింగ్లో ఉంటుంది కెపాసిటీలో. యూనిటీ పవర్ ఫ్యాక్టర్కి ఏముంటుందన్న ఇది డైరెక్ట్ ఉంటుంది, నో లోడ్ ఈఎంఎఫ్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఏ ఎక్స్ఎస్. సో ఇక్కడ ఏంటంటే నో లోడ్ ఈఎంఎఫ్ విల్ బి డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్, లీడింగ్ కావచ్చు, లాగింగ్ కావచ్చు, లేదంటే యూనిటీ. సో దాన్ని బట్టి ఇది ఉంటుంది. సో ఈ డయాగ్రామ్స్ ఎక్కడ అంటే మీకు మన ట్రాన్స్ఫార్మర్లో ఫస్ట్ దాంట్లో లీడింగ్ లాగింగ్ ఉన్నాను అక్కడ మీకు కరెక్ట్గా అర్థమైతే ఇది అర్థమవుతుంది ఈజీగా. సో దీంట్లో వచ్చేసి ఇది ఫార్ములాస్ మనం ఫర్ లాగింగ్ పిఎఫ్ ఇండక్టివ్ లోడ్ అనుకోండి, నో లోడ్ ఈఎంఎఫ్ ఇక్కడ నో లోడ్ ఈఎంఎఫ్ అంటే అండర్ రూట్ ఆఫ్ బి కాస్ పై ప్లస్ ఐఏ ఆర్ఏ స్క్వేర్ ప్లస్ బి సైన్ పై ప్లస్ ఐఏ ఎక్స్ఎస్ హోల్ స్క్వేర్. ఇది ఆల్రెడీ మనకి దానిలో ట్రాన్స్ఫార్మర్ కూడా వస్తుంది సేమ్ డే. ఫర్ లీడింగ్కి వచ్చేసి ఏమవుతుంది, హియర్ ఈజ్ ద ఓన్లీ మైనస్ ఇస్ డిఫరెన్స్. మనం ఆఫ్లైన్ క్లాస్లో కూడా దీని గురించి డిస్కస్ చేస్తాం మనం స్టార్టింగ్లో. సేమ్ లాగింగ్ అయితేనేమో ఇక్కడ ప్లస్ సైన్, లీడింగ్ అయితేనేమో ఇక్కడ మైనస్ సైన్. నెక్స్ట్ యూనిటీ అనుకోండి, అప్పుడు యూనిటీ అంటే ఏమవుతుంది మనకి కాస్ట్లో బి ప్లస్ ఐఏఆర్ఏ స్క్వేర్ ప్లస్ ఐఏ ఎక్స్ఎస్ హోల్ స్క్వేర్ డైరెక్ట్ ఉంటుంది. ఈ 3 ఫార్ములాస్ ఫర్ లీడింగ్, లాగింగ్ అండ్ యూనిటీ. సో సేమ్ పర్సంటేజ్ రెగ్యులేషన్ అంటే నార్మల్గా ఈ నాట్ మైనస్ బి బై బి ఇంటూ 100. సో దిస్ ఈజ్ ద మనకి పర్సంటేజ్ రెగ్యులేషన్. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ టెస్ట్ ఆఫ్
ఆల్టర్నేటర్స్లో కొన్ని టెస్ట్. ఈ టెస్ట్లో వచ్చేసి మనకి యూజింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్ అంటే యూజింగ్ ఆఫ్ పర్సంటేజ్ రెగ్యులేషన్ అండ్ లీడింగ్ లాగింగ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని ఏంటంటే మనకి ఫార్ములాస్ ఉంటాయి. మనం ఒక్క ఫార్ములా చెప్తాను, మనకి ఒక 5 minutes టైం ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ దే గివెన్ ద డేటా KVA అంటే పవర్ ఈజ్ నార్మల్ రేట్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు 200 kVA, line voltage 450 volts, frequency 50 hertz, 3 phase, resistance per armature resistance per phase 0.01 and reactance of inductance per phase is equal to 0.05 ohm. ఇక్కడ అవుట్పుట్ నో లోడ్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమని. సో దాని ఫార్ములా వచ్చేసి ఇది. అంటే ఇక్కడ మీకు 2 questions అడిగాడు. ఒకటేమో 0.8 లాగింగ్లో అడిగాడు, ఒకటేమో 0.8 లీడింగ్ అడిగాడు. సో లీడింగ్ అంటే ఏంటంటే ఈ ఫార్ములాలో ఇక్కడ ప్లస్ వస్తుంది, ఈ ఫార్ములాలో ఇక్కడ మైనస్ వస్తుంది, అదే సేమ్. సో ఇది రావాలి అంటే మనం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫుల్ లోడ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా. సో ఫుల్ లోడ్ కరెంట్ వచ్చేసి ఏంటి మనకి IA ఈజ్ ఈక్వల్ టు KVA ఇంటూ 1000/√3 ఇంటూ VL. ఎందుకంటే మనం స్టార్ కనెక్షన్లో తీసుకున్నప్పుడు √3 అంటాం. KVAలో ఇచ్చినప్పుడు ఏంటంటే మనం దాన్ని కరెక్ట్ KVA అంటే పవర్ కదా. సో దాన్ని అంటే IAలో తీసుకున్నప్పుడు IA ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 278.242 ఆంపియర్స్. సో అట్లనే V ఫేజ్ వోల్టేజ్ పర్ ఫేజ్, లోడ్ అంటే నార్మల్గా లైన్ వోల్టేజ్ √3 అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 239.6 volts. సో ఇక్కడ 0.8 లాగింగ్ అడిగాడు క్వశ్చన్. సో 0.8 లాగింగ్ అంటే ఏంటి, మన పవర్ ఫ్యాక్టర్ cos π ఈజ్ ఈక్వల్ టు 0.8. సో దీని నుంచి పై ఎంత వస్తుంది, cos ఇన్వర్స్ ఆఫ్ 0.8 36.86. సో sin π ఏమవుతుంది, ఈ పై వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేస్తే 0.6. సో మనకి cos π వాల్యూ తెలుసు, sin π వాల్యూ తెలుసు కనుక యూ కెన్ సబ్స్టిట్యూట్ ఈ ఫార్ములా. ఏది √V cos π ప్లస్ IA RA హోల్ స్క్వేర్ ప్లస్ V sin π ప్లస్ IA XL హోల్ స్క్వేర్. ఇది లాగింగ్కి ఓన్లీ ఇక్కడ డిఫరెన్స్ V sin π ప్లస్ IA XL స్క్వేర్. ఇక్కడైతేనేమో ప్లస్ వస్తే ఫర్ లాగింగ్. సేమ్ వాల్యూ ఇక్కడ వచ్చేసి మనం మైనస్ పెట్టామనుకున్నాను, అది లీడింగ్ అవుతుంది. అన్నీ మనకి క్యాలిక్యులేషన్ ఇదంతా సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే లాగింగ్ లీడింగ్. సో ఆ వాల్యూస్ ఇవన్నీ సేమ్ వస్తాయి, sin π అండ్ cos π. సో అది వచ్చేసి మనకి ఇక్కడ E0 ఈజ్ ఈక్వల్ టు √V cos π ప్లస్ IA RA హోల్ స్క్వేర్ ప్లస్ V sin π మైనస్ IA XL హోల్ స్క్వేర్. సో అన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా 233.83 volts వస్తుంది. ఇక్కడ మనకి 0.8 లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో 250.35 volts వస్తుంది. సో ఇది వచ్చేసి మీకు బేస్డ్ ఆన్ పర్సంటేజ్ రెగ్యులేషన్. సో పర్సంటేజ్ రెగ్యులేషన్ అండ్ నో లోడ్ EMF ఫర్ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్. అంటే ఒక్కొక్క పవర్ ఫ్యాక్టర్ దగ్గర మనకి నో లోడ్ EMFని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. దీనిలో డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్ అంటే లీడింగ్, లాగింగ్, నార్మల్గా యూనిటీ. అక్కడ మనం అవుట్పుట్ ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అన్న. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు లీడింగ్ అడిగినా లాగింగ్ అడిగినా యూనిటీ అంటే నార్మల్గా √V ప్లస్ IA RA హోల్ స్క్వేర్ ప్లస్ IA XL హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా అనేది యూనిటీ ఉన్న దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన యూనిటీ లేకపోతే లాగింగ్ అండ్ లీడింగ్ ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తే మీకు యూ కెన్ క్యాలిక్యులేట్ ఈజీలీ. సో ఇవి ఏంటంటే మనకి ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్స్, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను మీకు PDF పెట్టాను, అవి ఒక్కసారి చూడండి. అవి చూస్తే మీకు ఒకసారి ఐడియా వస్తుంది. కొన్ని PDF పెట్టాను కదా, వాట్సాప్ గ్రూప్లో PDF పెట్టాను, అవి ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. డౌట్ ఉంటే ఏదన్నా అడగండి, నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్. దీని తర్వాత వచ్చేసి మనకి
అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఇంకొక 1 minute ఉంది, మేబీ ఇటు క్లోజ్ అవ్వచ్చు. ఇవన్నీ రిలేటెడ్ టు పర్సంటేజ్ రెగ్యులేషన్ అండ్ నో లోడ్ ఈఎంఎఫ్ ఇన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో ఇది నేను, సో దీంట్లో వచ్చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మీరు నోట్స్లో ప్రాక్టీస్ చేయండి. డౌట్ ఏదన్నా ఉంటే అడగండి అన్న, నేను హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ నార్మల్గా ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. సో మనం ప్యారలల్ ఆపరేషన్ కూడా ట్రాన్స్ఫార్మర్లో డీసీలో డిస్కస్ చేసాం, సేమ్ అదే. బట్ ఏంటంటే ఆల్టర్నేటర్స్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదేంటనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను. సో ఇది ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్, ఎందుకు అవసరం, నీడ్ ఆఫ్ ద ప్యారలల్ ఆపరేషన్ అండ్ సింక్రొనైజింగ్. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ సింక్రొనైజింగ్, ఎందుకు సింక్రొనైజ్ చేయాలి, రూల్స్ ఏంటి అనేది